కాలీవుడ్ స్టార్ విజయ్ నెలకొల్పిన తమిళగ వెట్రికలగం పార్టీ బుధవారం 2వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహాబలిపురం సమీపంలోని పూంచేరి గ్రామంలో ఉన్న రిసార్ట్లోకి ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ తరపున జిల్లాల కార్యదర్శులు 2500 మంది ముఖ్య నిర్వాహకులను మాత్రమే ఆహ్వానించారు. తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ శాసనాలు, మత సామరస్యం, సహోదరత్వం వంటి అంశాల పరిరక్షణ లక్ష్యంగా గుండెల మీద చేతులు వేసుకుని నేతలందరూ ప్రతిజ్ఞ చేశారు. విజయ్ను ఇకపై దళపతి అని కాకుండా తలైవా అని పిలుద్దామని తీర్మానించారు. మహాబలిపురంలో విజయ్ సభ జరుగుతున్న సమయంలో చాలా మంది అభిమానులు టీవీల ముందు కూర్చున్నారు. తమ అభిమాన హీరో రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఇంటిపై ఓ యువకుడు చెప్పు విసిరాడు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటి వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా చెప్పును ఇంటిలోకి విసిరాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అతను ఒక మానసిక రోగి అని కొందరు చెబుతున్నారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విజయ్ అభిమానులు భగ్గుమన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే ఎవరో ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.